ఇక్కడ శైతాన్ అనే ఒక క్యారెక్టర్ ఎలా బిల్డ్ అయ్యాడు అదే మీరు అడుగుతున్నది. ఇప్పుడు ఆ శైతాన్ తత్వం మనిషిలో ఇంతకు ముందు నుంచే ఉందా, లేకపోతే ఈ శైతానే ప్రేరేపిస్తున్నాడా? అక్కడి నుంచి కొద్దిగా టాపిక్ ఇదైంది, అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ సృష్టి రాసులన్నిట్లో కూడా మొట్టమొదటిసారిగా అల్లా ముందు నేను అని చెప్పినటువంటి వాడు ఇబ్లీస్. అది నేను నీకన్నా గొప్ప అని చెప్పలేదు, అల్లా కన్నా నేను వీడికన్నా గొప్ప అన్నాడు. అందుకే ఇక్కడ ఇంకొక హదీస్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. అంటే ఇస్లాంలో గర్వాన్ని ఎంతగా అణుచుకుని ఉండాలి అని చెప్పబడిందంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక వ్యక్తి చెడ్డవాడు కావడానికి వాడు పెద్ద పెద్ద మహాపాపాలు చేయాల్సిన అవసరం లేదు, ముందున్న వ్యక్తి కన్నా నేనే గొప్ప అని అనుకుంటే చాలు అన్నారు. ఇప్పుడు ఇబ్లీస్ చేసింది అదే. అది కూడా ఏంటి, సృష్టి రాసులన్నింటిలో ఎవరు చేయలేదు అంతకు ముందు. మొట్టమొదటిగా అని దేవుని ముందు అల్లా ముందు చెప్పింది ఇబ్లీసే. నేను అంటే ఇబ్లీస్ నుంచి ఆ గుణం ఉంది. ఇప్పుడు ఆ గుణము ఇబ్లీస్ లో ఉంది. ఇప్పుడు తర్వాత అల్లా ఏం చేశాడు, ఇతని మానవునికి సజ్దా చేయలేదని చెప్పి నువ్వు అంటే ఇక్కడ మానవునికి సజ్దా చెయ్యాలా, వాడితో మట్టితో పుట్టించబడ్డా లేదా, దైవదూతులు ఇంత ఆలోచించలా. వాడి దేంతో పుట్టించబట్టి మాకెందుకు, మాకేంటి, నా అల్లా యొక్క ఆజ్ఞ, నేను శిరసావహించాలి అని దైవదూతలు చేసేసినప్పుడు అతన్ని కొన్న అల్పుడైనటువంటి ఇబ్లీస్ చేయడానికి ఏంటి అంటే, మనిషి ఇప్పుడు మనం కూడా చేయాల్సింది ఏంటంటే, ఒక దాసుడి చేయాల్సిందంటే అల్లా ఏదైతే చేయమన్నాడో అది చూడాలి. కానీ మా స్టేటస్ అడ్డొస్తుంది, మా ఇంకా ఏదో మాకు అడ్డొస్తుంది, అవన్నీ మనం చూసుకోకూడదు. ఇంకా మీరు చెప్పినట్లు ఇంకా తర్వాత ఆ తత్వం ఇబ్లీస్ లో ఉంది. అల్లా ఎప్పుడైతే అతన్ని రజీం అంటే అక్కడి నుంచి ధిక్కరించి అక్కడ పంపించేశాడో, సైతాను అల్లాతో ఛాలెంజ్ చేశాడు. చూడండి, ఇక్కడ క్షమాపణ కోరుకుని మీరు చెప్పినట్టు ఏమయ్యేదో అల్లాహ్కు తెలుసు. కానీ ఇక్కడ ఏమంటాడంటే ఇంకా ఛాలెంజ్ చేశాడు. నేను వీడి సంతానాన్ని నీకు విరోధులుగా చేస్తాను, వీడి వల్లే కదా నేను నీకు దూరం అయ్యాను అంటే ఇక్కడ రివెంజ్ తత్వం తీసుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చాడు భూమి మీదకి. ఇక్కడ నుంచి కక్ష మొదలైంది, మానవ వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఏ కారణం వల్లనైతే తాను దేవునికి దూరం అయ్యాడో అదే భావనను మనలో వస్వసాల ద్వారా మనల్ని ప్రేరేపించి, ధనం వల్ల, జ్ఞానం వల్ల, రంగు రూపుల వల్ల, లేకపోతే వంశము ఏదో ఒక వస్తువుని తీసుకొచ్చి వాళ్ళు గర్వాన్ని రేకెత్తిస్తాడు. అంటే ఇక్కడ వచ్చి వాడికి దేహ విరోధిగా చేస్తాడు. ఇక్కడ ఈ కక్ష సాధింపు అన్నది ఇది కూడా శైతాన్ తత్వమే. మనుషులు ఇంకొకటి ఇక్కడ చాలా మంచి విషయాన్ని తెలిపారు మీరు, ప్రజలకి తెలిస్తే. చిన్న చెప్పి ముందుకెళ్తా. ఇంకోటి ఏంటంటే, అంటే పండితులు ఏమంటారంటే, బాగా ధర్మ విజ్ఞానం ఉన్నటువంటి పండితులు, మనిషిలో ఉందా లేదా ఈ గుణం మీరు అడిగారు, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మనిషిలో లేదు ఫస్ట్ నుంచి. ఎందుకంటే మట్టి అనేది మట్టిని సేకరించి అలా మనిషిని పుట్టించాడు. మనిషి మట్టి అనేది కింద ఉంటుంది, అణిగిమణిగి ఉంటుంది. ఆ మనిషి ఆ అణిగిమణిగి ఉండేటటువంటి తత్వమే మనిషిలో ఉంటుంది. ఈ పైకి లేచేటటువంటి అగ్ని ఏదైతే ఉందో, ఈ అగ్ని తత్వం మనిషిలో లేదు. కానీ శైతాన్ ఏం చేస్తాడంటే, ప్రేరేపణల ద్వారా, వస్వస ద్వారా వీళ్ళని నువ్వు గొప్ప, నేనే గొప్ప, నాకన్నా గొప్పడు లేడు, ఈ గొప్ప అనేటటువంటి ఇది ఎవరికైతే వచ్చిందో జీవరాశుల్లో, వాడు ఇంకా నాశనం అయిపోయినట్టే. వాడు ఎవరైనా, ఏ మతస్థుడైనా, ఏ ప్రాంతం వాడైనా, వాడు బీదవాడా గొప్పవాడా రాజు కాదు, నేనే గొప్ప, నేను తప్ప ఇంకెవరు లేరు.